2025లో అద్భుతాలు చేసిన వాళ్ల గురించి, వాళ్ల గొప్ప విజయాల గురించి ఈరోజు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కూడా కళ, సైన్స్, సేవలో ఎవరెవరు మెరిశారో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడిన మరియా కొరినా మచాడోకు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇక సినిమాల్లో అద్భుతమైన కథలకు, నటనకు 70వ ఫిల్మ్ఫేర్ అవార్డులు పట్టం కట్టాయి. సైన్స్ రంగంలో కూడా విజ్ఞాన్ రత్న లాంటి పురస్కారాలతో గొప్ప మేధావులను మన దేశం గౌరవించింది. సరే, ముందుగా ప్రపంచ స్థాయిలో ఇచ్చిన కొన్ని ముఖ్యమైన అవార్డులతో మొదలుపెడదాం. వెనిజులాలో ప్రజాస్వామ్యం కోసం ఆమె చేసిన పోరాటానికి, ధైర్యానికి ఈ అత్యున్నత గౌరవం లభించింది. ఇక సాహిత్యంలో హంగేరియన్ రచయిత లాజ్లో క్రాస్నాహోర్కై తన విలక్షణ శైలికి నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. అలాగే సాహిత్యంలో ఈ 2 బుకర్ ప్రైజ్ల మధ్య తేడా తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ ఏడాది డేవిడ్స్ జలే, బానో ముస్తాకులు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకున్నారు. సరే, ఇక సైన్స్ రంగంలో జరిగిన అద్భుతమైన ఆవిష్కరణల గురించి చూద్దాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్లో ఈ ఆవిష్కరణలు నిజంగా అద్భుతం. మానవ విజ్ఞానాన్ని మరో మెట్టు ఎక్కించాయి. సైన్స్ నుండి ఇక వెండితెర వైపు వస్తే 2025 సినిమాకు ఒక మైలురాయిలా నిలిచింది. 70వ ఫిల్మ్ఫేర్ అవార్డుల్లో లాపతా లేడీస్ హవా నడిచింది. ఉత్తమ చిత్రం, దర్శకురాలిగా అవార్డులు గెలుచుకుంది. భారతీయ సినిమాలోనే అత్యున్నత గౌరవం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును లెజెండరీ యాక్టర్ మోహన్ లాల్ అందుకున్నారు. ఇక ఆస్కార్స్ రేస్లో మన దేశం తరఫున హోమ్ బౌండ్ సినిమా నిలిచింది. ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు మన దేశంలో ఇచ్చిన కొన్ని ముఖ్యమైన గౌరవాలు, పురస్కారాల గురించి తెలుసుకుందాం. విద్యారంగంలో ఈ ఏడాది ఏకంగా 81 మంది ఉపాధ్యాయులను జాతీయ పురస్కారాలతో సత్కరించారు. ఈ అవార్డులు స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు ఉన్నత నైపుణ్య విద్యలోని ప్రతిభను కూడా గుర్తించాయి. మన దేశపు టాప్ సైన్స్ అవార్డ్ విజ్ఞాన్ రత్నను దివంగత జయంత్ విష్ణు నార్లికర్కు మరణానంతరం ప్రకటించారు. ఈ ఏడాది కొన్ని చారిత్రాత్మక విజయాలు కూడా నమోదయ్యాయి. అవేంటో చూద్దాం. డాక్టర్ సోనాలి ఘోష్, అనుపర్ణ రాయ్ అంతర్జాతీయ వేదికలపై చరిత్ర సృష్టించి ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఇక ఫుట్బాల్లో ఉస్మాన్ డెంబెలే, ఐతానా బోన్మతి బాలన్ డియోర్ అవార్డులతో టాప్ ప్లేయర్స్గా నిలిచారు. అలాగే 74వ మిస్ యూనివర్స్ కిరీటాన్ని మెక్సికోకు చెందిన ఫాతిమా బ్యాష్ గెలుచుకున్నారు. 2025లో ఇన్ని గొప్ప విజయాలు చూశాం. మరి వచ్చే ఏడాది ఇంకెన్ని అద్భుతాలు చూడబోతున్నామో?